ఆపరేషన్ తెలంగాణకు బీజేపీ జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీకి కొత్త సంస్థాగత ప్రధాన కార్యదర్శిని నియమించింది హైకమాండ్. రాష్ట్ర నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బ్యాలెన్స్ చేసేందుకు కమలం పార్టీ కొత్త స్ట్రాటజీలను అమలు చేస్తోంది. పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చర్యలకు సిద్ధమైంది. తెలంగాణ బీజేపీకి ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా నియమింపబడ్డ చంద్రశేఖర్ తివారీ రాష్ట్రానికి చేరుకున్నారు. ఇక నుంచి పార్టీలోని నేతలను గాడిలో పెట్టే పనిలో పడతారనే చర్చ నడుస్తోంది. ఉత్తరప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ తివారీ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్నారు. అదే సమయంలో రాజస్థాన్ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి పదవిలో కూడా కొనసాగారు. ఇక నూతన ఆర్గనైజింగ్ సెక్రటరీగా వచ్చిన చంద్రశేఖర్ తెలంగాణ బీజేపీలోని విభేదాలపై దృష్టి పెడతారనే చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీనివాస్ను పంజాబ్కు పంపించింది బీజేపీ అధిష్టానం. అప్పటి నుంచి ఆ స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దాదాపు 18 నెలల తర్వాత రాష్ట్రానికి సంస్థాగత కార్యదర్శిని ఆ పార్టీ అపాయింట్ చేసింది. రాష్ట్రంలో సంస్థాగత ప్రధాన కార్యదర్శి లేకపోవడంతో పార్టీ గాడి తప్పిందని భావించింది కమలం పార్టీ. ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తున్నారని, ఏదైనా జరిగితే చెప్పుకోవడానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందనే భావన పార్టీ నేతల్లోనూ నెలకొంది. ఈ క్రమంలో సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదనే అభిప్రాయం వారి నుండి వ్యక్తమైంది. ప్రస్తుతం చంద్రశేఖర్ తివారీని సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు పంపించింది. ఇప్పటికే పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ప్రచారము జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎవరికి వారే యమునా తీరుగా నేతలు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయనే ప్రచారం జరిగింది. సొంత పార్టీ నేతలే మిగతా నేతలు గెలవద్దని కోరుకోవడం, వర్గాలు విభేదాలతో నేతల మధ్య గ్యాప్ రావడం, అసెంబ్లీ ఎన్నికల్లో సమన్వయం చేయడానికి సంస్థాగత ప్రధాన కార్యదర్శి లేకపోవడమే పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని బీజేపీ అధిష్టానం భావించింది. మరి అంతర్గత కలహాలతో ఉన్న పార్టీని సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చంద్రశేఖర్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రశేఖర్ ట్రాక్ రికార్డు బాగానే ఉందనే చర్చ పార్టీలో జరుగుతుంది. అయితే సునీల్ బన్సాల్ యూపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు చంద్రశేఖర్ యూపీలో ఒక ఏరియాకు బీజేపీ సంఘటన కార్యదర్శిగా పనిచేశారు. బన్సాల్ మార్గనిర్దేశంలోనే వర్క్ చేశారు. అదే సందర్భంలో సునీల్ బన్సాల్ తెలంగాణ బీజేపీని గాడిలో పెట్టలేకపోయారనే టాక్ పార్టీ వర్గాల్లో ఉంది. మరి ఆయన శిష్యుడిగా వచ్చిన చంద్రశేఖర్ పార్టీని ఎలా దారికి తెస్తారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. రాష్ట్ర బీజేపీకి సంస్థాగత కార్యదర్శి ఉంటే ఆ వాతావరణమే వేరుగా ఉంటుందనే అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. సునీల్ బన్సాల్ రాష్ట్ర నేతల కోసం ఎక్కువ టైం ఇవ్వలేకపోయారని, చంద్రశేఖర్ పూర్తి సమయం ఇక్కడే ఉండబోతుండటంతో పార్టీ గాడిలో పడుతుందని కమలం నేతలు భావిస్తున్నారు. అయితే పార్టీలో మితిమీరి వ్యవహరిస్తున్న నేతలకు గట్టిగానే వార్నింగ్లు ఇచ్చే ప్రక్రియ ఉంటుందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఏకతాటిపైకి తెచ్చే సంస్థాగత ప్రధాన కార్యదర్శి లేకపోవడం వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని గ్రహించిన జాతీయ నాయకత్వం పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతూ సంస్థాగత ప్రధాన కార్యదర్శి నియమించింది. మరి పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పార్టీ గాడిలో పడి తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తుందో లేదో వేచి చూడాలి.